వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉంటా. మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అసలు బాలరాజును అభినందించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. స్కూల్ బస్సు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ సింధు శర్మ. వివరాల్లోకి వెళ్తే ఎల్లారెడ్డి పట్టణాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయడంతో పాటుగా 1వ వార్డు 2వ వార్డులో సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. పల్లెలు పట్టణాలను తేడా లేకుండా నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని, సీసీ రోడ్డు డ్రైనేజీల నిర్మాణంతో పాటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకి ఎల్ఓసీ చెక్కులతో పాటు అందుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మన్య ప్రభాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ గయాసుద్దీన్, మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, విద్యాసాగర్, వెంకటరామరెడ్డి, సామెల్, గఫర్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణం మరి 1వ వార్డు, 1st వార్డు, 3rd వార్డు వరకు 1,75,00,000తోని మరి ఆర్డీఓ గారు, అధికారులు, డిఏలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మరి కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గం అందరి ఆధ్వర్యంలో మరి కాంట్రాక్టర్ వారు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసి మంత్రులు రేవంత్ రెడ్డి గారికి, మరి మున్సిపల్ మినిస్టర్ ఆయన ఈరోజు ముఖ్యమంత్రి గారు, మరి జూపల్లి కృష్ణారావు గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ 25 కోట్లు మరి ఎల్లారెడ్డి అభివృద్ధికి శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి ఇట్లాంటి గడ్డు కాలంలో ఈరోజు ప్రభుత్వంలో ఖజానా ఖాళీ ఉండి కూడా మరి ఇంత పెద్ద ఎత్తున ఎల్లారెడ్డి పట్టణం వెనుకబడ్డది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి హెచ్ఎండిఏ కమిషనర్ ఆ రోజు మున్సిపల్ దాన కిషోర్ గారు కూడా మాట్లాడి ప్రత్యేకంగా మళ్ళీ ఫండ్స్ను రిటర్న్ చేసుకొని మరి ఈరోజు 1వ వార్డు ఈరోజు చాలా ఈ వార్డులో వర్షం వస్తే చాలా దూరమైన పరిస్థితి ఉన్నది. మోరీలు, డ్రైనేజ్ చాలా వ్యవస్థ చాలా దరిద్రంగా ఉన్నది. మరి విక్రాంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గారు మరి ముందుకొచ్చి ఈ కాంట్రాక్ట్ తీసుకొని మరి 1st వార్డు, 3rd వార్డు నుంచి రోడ్డు, బీటీ రోడ్డు, తర్వాత డ్రైనేజ్ కూడా చేయడం జరుగుతుంది. మరి తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. దీని తర్వాత 2nd వార్డులో కూడా ఇప్పుడు ఇనాగ్రేషన్ కూడా జరగబోతూ ఉంది. మరి ఇది శుభవార్త. మరి దీనికి అదేవిధంగా కూడా మినీ ట్యాంక్ బండ్ కూడా దాన్ని కూడా ఫండ్స్ తీసుకొచ్చి ఎల్లారెడ్డి పెద్ద చెరువును సుందరీకరణ చేసి 1.1 కిలోమీటర్లో ట్రాక్, వాకింగ్ ట్రాక్ కూడా చేసి దాని తర్వాత కింద కూడా 3 ఎకరాల్లో మంచి గార్డెన్ చేసి పిల్లలకు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ముందుకు పోతా ఉన్నాం. మరి ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇది మంచి రోజు, శుభదినం మరి ఎల్లారెడ్డి పట్టణానికి
సుందరీకరణం అని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఎల్లారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వద్ద కృషి చేశారని, అవినీతి రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూనే సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీల నిర్మాణాలు, బోర్లు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు, అలాగే చిల్డ్రన్స్ పార్క్ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. పట్టణంలోని అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అధ్వానంగా ఉన్న బస్ స్టేషన్ను నూతన బస్ స్టాండ్గా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని, దీన్ని త్వరలోనే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలందరికీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేస్తూనే తన వ్యాపారాలు చేసుకుంటుంటే కొంతమంది ఓర్వలేక తాను స్వలాభం కోసం పనులు చేసుకుంటున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పదవులు కొత్తగా కాదని వార్డు మెంబర్గా, వైస్ ఎంపీపీగా, మున్సిపల్ చైర్మన్గా ప్రజలకు సేవలు చేస్తూనే ఉన్నారని, ముందు కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారని, ఇందుకు ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. తాను మాజీ ఎమ్మెల్యే సురేందర్కు అన్ని రకాలుగా సహకరించినప్పటికీ కూడా తాను పార్టీ మారినందుకు తనపై అవిశ్వాసం పెట్టేలా కౌన్సిలర్లను ఉసిగొల్పాడు అని ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నట్టు తెలిపారు. తాను చైర్మన్గా ఉన్నప్పటి నుండి మున్సిపాలిటీని లో బడ్జెట్ లేకుండా చూశారని, తనకు మున్సిపల్ కార్మికులు, సిబ్బంది, పట్టణ ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించారని, పట్టణ ప్రజలందరూ ముఖ్యంగా వ్యాపారస్తులు, మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాని సందర్భంగా మరి ఎల్లారెడ్డి ప్రజలకు, ముఖ్యంగా ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా నేను దాదాపు 2019 జనవరి నుంచి ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలు ఎల్లారెడ్డి ప్రజలు నాకు సహాయ సహకారాలు అందించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అందరు ఎల్లారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ, మరి అవిశ్వాసం అనేది ఎందుకు చేశారు అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా పునరాలోచించాలని చెప్పేసి ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి ఏమైనా అవినీతి జరిగిందా, లేదా ఎక్కడైనా మున్సిపాలిటీ ఉన్నటువంటి జాగాలు కానీ మన కబ్జాలకు గురైనాయా, లేదు ఎల్లారెడ్డి పట్టణం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. ఎల్లారెడ్డి పట్టణంలో వేగవంతంగా ఇండ్లు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరి దగ్గరనైనా డబ్బులు ఆశించి ఎవరికైనా ఇబ్బంది పెట్టడం జరిగిందా, లేకపోతే ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఏవైనా అభివృద్ధి పనులు కానీ ఇంకా ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏమైనా అవకతవకలు జరిగినాయని చెప్పేసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిరా అని చెప్పేసి గౌరవ కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా నా మీద వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటే దీంట్లో చెప్పిందంతా కూడా వాళ్ళ నోటీస్లో అందరూ కూడా నా మీద ఏమని చెప్తా ఉన్నారంటే, కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి నోటీస్లో అందరూ కూడా ఆయన వ్యక్తిగత పనులు చేసుకుంటా ఉన్నాడు. మరి మేమే ఏదైతే ఆశిస్తున్నామో మరి ఖాళీ జాగాల కోసం కావచ్చు, లేకుంటే ఇంకా ఇతరత్ర విషయాల మీద మేము చెప్తే మా పని లేకుండా మాకు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. మేము తప్పులు చేయమంటే తప్పులు చేయకపోను, మరి ఆయన అందరినీ కూడా తప్పులు చేయొద్దు, మరి మున్సిపాలిటీని అందరం కలిసి అభివృద్ధి పథంలో నడిపిద్దామని చెప్పేసి చెప్తా ఉంటే వాళ్ళు కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి నోటీస్లో ఈయన వ్యక్తిగతంగా పనులు చేసుకుంటా ఉన్నాడు, ఈయన మనం గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడంటే వాళ్ళు చెప్పినట్టు వినాలే, అది చెప్పినట్టు తప్పులు చేస్తే మరి బాగుంటుందా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి నాకు కూడా పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, నేను వ్యక్తిగతంగా పనులు చేసుకోవాలి, నాకు పుట్ట గడవాలంటే మరి నేను మున్సిపాలిటీ మీద ఆధారపడకుండా నా పనులు నేను చేసుకుంటేనే కదా, మరొక రూపాయి సంపాదించుకుంటేనే కదా నేను ప్రజలకు సేవ చేస్తా, మరి నేను వ్యక్తిగతంగా పనులు చేసుకోవడం తప్ప అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలో 2019లో ఏ విధంగా ఉండే ఎల్లారెడ్డి పట్టణం ఇంత అధ్వానంగా ఉండే, మరి గత 30 సంవత్సరాల నుంచి నోచుకున్నటువంటి అభివృద్ధి పనులకు కూడా ఏదైనా ఎల్లారెడ్డి బస్టాండ్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది ప్రయాణికులు మరి దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ఎల్లారెడ్డి బస్టాండ్ శిథిలావస్థలో ఉందని చెప్పేసి
చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి మరి బస్ స్టాండ్ని సందర్శించడం జరిగింది, కానీ ఎవరొక రూపాయి ఇచ్చినటువంటి పాపాన ఊరు. అయినప్పటికీ ఎల్లారెడ్డిలో ప్రత్యేకంగా మరి ఆ రోజులలో ఫండ్ తీసుకొచ్చి 4.5 కోట్లు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ తరఫున ఎల్లారెడ్డి మున్సిపాలిటీ నుండి మరి బస్ స్టాండ్ నిర్మాణం కోసం పెట్టి ఈరోజు బస్ స్టాండ్ కూడా పూర్తి కావస్తుంది, అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. అదేవిధంగా ఎల్లారెడ్డిలో కూరగాయల మార్కెట్ బజార్ల మరి గాంధీ చౌక్ దగ్గర వర్షంల ఎండల మరి పేద ప్రజలు మరి ఏదైతే తండాల నుంచి పాపం కూరగాయలు పండించుకొని మరి ఇక్కడ తీసుకొచ్చి పేద ప్రజలు ఎండల వాడల కూర్చొని మరి వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళకొకటి ప్రత్యేకంగా మరి సముదాయాన్ని నిర్మిస్తే బాగుంటుందని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పాత ఇరిగేషన్ ఆఫీస్ను కూడా ఇక్కడి నుంచి తరలించి అధికారుల చుట్టూ తిరిగి మరి వాళ్ళకి ఎన్నోసార్లు ప్రాధాయపడి ఆ ఆఫీసులు అక్కడికి తొలగించి అందరికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ విజయ్ నాథ్ మార్కెట్ను కూడా దాదాపు 2 కోట్ల రూపాయలతోని అది కూడా నిర్మాణంలో ఉంది, అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. అదేవిధంగా ఎల్లారెడ్డి పట్టణంలో మీరు చూసినట్టయితే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పిల్లలకు ఆడుకునేందుకు ఒక పార్కు లేదు. మరి పెద్దలకు ఒక సండే వస్తే హాలిడే ఆదివారం రోజు మరి ఏదైనా శుభ సందర్భాల్లో పండుగలకు కానీ దేనికైనా పిల్లలను తీసుకొని ఆడుకోవడానికి పోదామంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా చిల్డ్రన్ పార్క్ అని విన్న వాళ్ళమే, కానీ మరి ఇక్కడ కూడా చిల్డ్రన్ పార్కు అభివృద్ధి అయిన పాపాన పోలేదు. దానికి కూడా 80 లక్షల రూపాయలతోని మరి పార్కు నిర్మాణం చేసి మరి దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎల్లారెడ్డి పట్టణంలో మరి సెంట్రల్ లైటింగ్ డివైడర్ను కూడా మరి అత్యంత సుందరీకరించి మరి ఎల్లారెడ్డి ప్రజలు ఏదైతే అభూరపడే విధంగా మరి ఇలా ఎల్లారెడ్డి సెంట్రల్ లైటింగ్ను హైదరాబాద్లో డిఎంఏ ఆఫీస్లో మరొక ఫ్రేమ్ కట్టి పెట్టుకునే విధంగా తీర్చినటువంటి వ్యక్తి నేను కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ ఆలోచించాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఎల్లారెడ్డి పట్టణంలో పేదవాళ్ళు చనిపోతే మరి చాలామంది ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ఇది ఇతర మండలాల నుంచి ఇతర గ్రామాల నుంచి వ్యాపార నిమిత్తము వచ్చి ఇక్కడ ఎంతోమంది వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకు పొలాలు ఉండేవి, మరి సొంత జాగా ఉండే వాళ్ళు చనిపోతే పెట్టడానికి కూడా జాగా లేనటువంటి సందర్భం ఎన్నో సందర్భాలు చూసినటువంటి వ్యక్తులు. మరి వాళ్ళకు కూడా 2.5 కోట్లతోని మరి చాలా బ్రహ్మాండంగా 1406 సర్వే నెంబర్లో ఒక వైకుంఠ ధామాన్ని నిర్మించి ఇవ్వడానికి మరి ప్రపోజల్స్ పంపి పూర్తి అయినాయి పనులు కూడా. అది ఈ 4.5 సంవత్సరాలలోనే నా పదవి కాలంలోనే మరి పూర్తి కాబోతూ ఉంది. అది కూడా ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. మరి ఎవరైనా చనిపోయినట్టయితే వైకుంఠ రథం లేకుండా మరి చాలా ఇబ్బందులు పడి మోసేవాళ్ళు లేక ఇంతమంది అవస్థ పడితే వైకుంఠ రథాన్ని కూడా ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా డిఎంఏ అధికారులను ఒప్పించి మరి ఆ రోజు కలెక్టర్ గారిని ఒప్పించి మరి వైకుంఠ రథాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎల్లారెడ్డి పట్టణంలోనైతే ప్రధానంగా గాంధీ చౌక్లో ఒక చినుకు పడ్డదంటే మరి బుర్జమయం అంబలిలాగా అడుగుతీసి అడుగుపెట్టే పరిస్థితి ఉండకపోయేది. ఇలా ఇంత మంచిగా బ్రహ్మాండంగా విశాలంగా మరి అందరికీ రిక్వెస్ట్ చేసుకొని అందరికి ఒప్పించి మెప్పించి మరి గాంధీ చౌక్ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు ఇంత వైండింగ్ చేసి పెద్దగా మరి ఇక్కడి వరకు అక్కడ ఈద్గా వరకు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి రోడ్డును ఇరువైపుల మోరుంటే కూడా ఒకటే వైపు చేసి మరి 2 వెహికల్స్ పాస్ అయ్యే విధంగా మరి చేయలేనా నేను అని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ఈ 4.5 సంవత్సరాలలోనే నేను మున్సిపల్ చైర్మన్ ఉండగానే ప్రత్యేకంగా, ఎందుకంటే దానికి కూడా ఎల్లారెడ్డిలో పుట్టిన బిడ్డగా ఎల్లారెడ్డి వీధుల్లో ఆడుకున్నటువంటి వ్యక్తిగా మరి ఎల్లారెడ్డి పట్టణంలో మనం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో దృఢ సంకల్పంతో మరి అన్ని పనులు కూడా పట్టుబట్టి మరి కలెక్టర్ల గారికి మరి ఉన్నతాధికారులందరికీ కూడా ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకుపోయి మరి ఎల్లారెడ్డి అన్ని వార్డులలో కూడా సీసీ రోడ్లు బీసీ కాలనీలు అయితేనేమి, పాత ఇనాందర్ గలీలు అయితేనేమి, మరి ఇక్కడ మియాబాద్లు అయితేనేమి అన్ని 4 మూలల మరి ఇక్కడ హౌసింగ్ బోర్డులు అయితేనేమి సీసీ రోడ్లు డ్రైనేజీలు మరి దాదాపు అన్ని వీధుల్లో కూడా క్వాలిటీతోని నాణ్యతతోని వేయడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు. మరి ఇవి కూడా 4.5 సంవత్సరాలలోనే జరిగినాయని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏ వీధిలో కూడా నీటి సౌకర్యం ఉండాలి, మరి మంచినీటి సౌకర్యంతో పాటు మరి పేద ప్రజలందరూ కూడా బట్టలు ఉతుకోవడానికి మరి పశువులు వాటర్ తాగడానికి కూడా ఎక్కడికక్కడ మరి బోర్లేసి కూడా దాదాపు 30 బోర్లేసి కూడా ప్రతి వీధిలో కూడా నీటి సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా పట్టణంలోని మరి
పేద ప్రజలు ఉన్నారు. మరి డబుల్ బెడ్రూమ్లకు కూడా 1406 సర్వే నెంబర్లో దాదాపు డబుల్ బెడ్రూమ్ కూడా 300 డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగింది. అది కూడా డ్రా సిస్టంలో వెళ్ళినాయి. మరి అతి త్వరలోనే ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతూ ఉంది. అది కూడా పేద ప్రజలకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే మన ఎల్లారెడ్డి ప్రజలకు ఈ అభివృద్ధి ఫలాలను మున్సిపాలిటీ తరఫున అందించడం జరిగిందని చెప్పేసి నేను చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే నా సాయశక్తుల వాళ్ళు అడిగింది మున్సిపాలిటీకి రావడం లేదని అభివృద్ధి పనులు చేసుకుంటున్నాను. నేను పొద్దున లేచి 5 గంటల నుంచి పారిశుద్ధ్య కార్మికులను మరి ఎప్పటికప్పుడు వాళ్ళు నిద్ర లేవకముందు 5 గంటలకు పోయి పారిశుద్ధ్య కార్మికులను నిద్రలేపి మరి వాళ్ళకి శానిటేషన్ మీద ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ మరి వాళ్ళ ఆధార్ పట్టికను మరి తనిఖీ చేసి ఎన్నోసార్లు పేపర్లలో టీవీలలో వచ్చింది. మరి ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా పారిశుద్ధ్యం ఉండకూడదు, మరి మంచి స్వచ్ఛంగా ఉండాలని చెప్పేసి ఎల్లారెడ్డి మున్సిపాలిటీని మరి పర్యవేక్షించినటువంటి వ్యక్తిని నేను. ఈరోజు వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము, వాళ్ళు దండుకోవడం కోసము, వాళ్ళు వ్యక్తిగతంగా ఈ పదవిని ఆశించి పదవి ఆకాంక్షతోనే మరి అవిశ్వాసాన్ని పెట్టి తప్పితే ప్రజలకు సేవ చేద్దామని కాదు. అందులో ప్రధానంగా మరి మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మరి నల్లమడుగు సురేంద్రన్న, ఆయనకు కూడా నేను వ్యక్తిగతంగా దాదాపు 18 సంవత్సరాలు నేను వార్డు మెంబర్గా మరి ఒక వైఎస్ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన నాకు కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా దాదాపు 18-19 సంవత్సరాలు ఆయనకు ఒక తమ్ముడిలాగా పనిచేసినప్పటికీ కూడా ఆయన నేను పార్టీ మారితే ఏదో ద్రోహం చేసినట్టుగా, నేను పార్టీ మారడానికి కారణం కూడా ఇంకా మిగిలినటువంటి అభివృద్ధి పనులను ఇంకా వేగవంతం చేసి ఎల్లారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకొద్దామన్న ఉద్దేశంతోనే మారినది తప్పితే ఇంకోటి కాదు. మరి తను కూడా పార్టీ మారిండు. గతంలో చాలాసార్లు ఏ పార్టీలకు పోయినా తనెంబడ పోయినప్పటికీ కూడా ఆయన విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా ఈరోజు. ఎందుకంటే ఆయన అవిశ్వాసంలో ప్రధాన పాత్రధారుడు. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా, ఎందుకంటే ఆయన అట్లాంటి చేయకూడదు. ఆయన వాళ్ళందరినీ ప్రోత్సహించి మరి అవిశ్వాసాన్ని పెట్టడం జరిగింది. నాకు పదవులు కొత్త కాదు. నేను ఒక వార్డు మెంబర్ నుంచి, ఒక వైఎస్ఎంపీ నుంచి మున్సిపల్ చైర్మన్గా ఎదిగిన. మరి అందరి ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు కూడా నేను పదవి ఉంటేనే ప్రజలకు సేవ చేస్తాను కాదు, పదవి లేకున్నా ఎల్లవేళలా నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఇష్యూను కూడా ఎక్కడికక్కడ మున్సిపల్ చైర్మన్ ఉన్నన్ని రోజులు ఇక్కడ కూడా ఏ సమస్య రాకుండా నా గురించి అయినా చాలా వేదికల మీద కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ కూడా అవినీతి పరుడు కాదు, మరి మంచి నిస్వార్థపరుడు అని చెప్పేసి అట్లాంటి వ్యక్తి నా మీద ఈరోజు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టినటువంటి నల్లమడుగు సురేందర్ విజ్ఞతకే ఆయన కోసమే వదిలేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈయన ఎల్లారెడ్డి ప్రజలకు మున్సిపల్ చైర్మన్గా ఏ విధంగా అయితే సేవలు అందించిందో మళ్ళీ కూడా అదే విధంగా ఖచ్చితంగా సేవలు అందిస్తా. ఇక్కడ ఏ పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఏ సందర్భంలో వచ్చినా మరి నాకు ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటా అని చెప్పేసి తెలియజేస్తూ, గతంలో కూడా నేను 24 గంటలు నా ఫోన్ కూడా మోగే విధంగా పక్కకు పెట్టుకొని వండుకునేటటువంటి వ్యక్తిని. మరి ఈరోజు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ని అభివృద్ధి పనులతో పాటు ఎల్లారెడ్డి ప్రజలు ఒకటే ఆలోచించాలి. రేపు రాబోయేటటువంటి పాలకవర్గం ఎవరైనా సరే ఎల్లారెడ్డి ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి, కానీ ఎల్లారెడ్డిని కొల్లగొట్టే విధంగా ఉంటే మాత్రం సహించేదే లేదు. ఎందుకంటే ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీని ఏ రోజు కూడా నేను మున్సిపల్ చైర్మన్గా అయిన తర్వాత మరి ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో పైసలు లేవు అనేటటువంటి సందర్భం లేకుండే. ప్రతి నెల కూడా ఏ నెల తీసుకున్న కార్మికులకు నెల జీతాలు ఇచ్చి మరి వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రోత్సహించే వాళ్ళం. మరి వాళ్ళ జీతాలు కూడా నేను వచ్చిన తర్వాత దాదాపు అందరికీ కూడా సమానమైనటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి 15,000 రూపాయలు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా సర్ప్రైజ్ బడ్జెట్తో, ఈరోజు కూడా మున్సిపాల్లో బడ్జెట్ లోటు లేదు. ఎప్పుడు కూడా 10-15 లక్షల బడ్జెట్తో మున్సిపాలిటీని నడపడం జరిగింది. ఇక్కడ కూడా మున్సిపాలిటీకి పెద్దగా బకాయిలు లేవు. ఏదైనా చిల్లరగా ఏమన్నా బల్బులే కానీ ఏమైనా చిన్న ఉండొచ్చు, కానీ ఇక్కడ మున్సిపాలిటీలో బకాయిలు అనేది లేదు. మున్సిపాలిటీని ఎప్పుడు కూడా సర్ప్రైజ్ బడ్జెట్తో మంచి ఈ మున్సిపాలిటీగా అవినీతి రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసిన. ఎవరైనా సరే నేను ఎప్పటికప్పుడు ప్రజలను కూడా చైతన్యపరచడానికి మరి బోర్డులు పెట్టి అవినీతి రహిత మున్సిపాలిటీగా ఉండాలి ఎల్లారెడ్డి. మనం రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా ఉండాలి. మరి ఎవరు కూడా లంచాలు ఇవ్వద్దు. మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికెట్కు, డెత్ సర్టిఫికెట్కు, మోటేషన్కు, మరి ఇండ్ల పర్మిషన్కు ఎవరు కూడా గతంలో కూడా ₹1 తీసుకోలేము. అప్పటికి కూడా నేను బోర్డులు పెట్టి స్వయంగా నేనే సొంతగా నా బొమ్మతో బోర్డులు పెట్టేసేసి నా ఫోటో వేసి మరి అన్ని కూడా నేను ఏ విధంగా అయితే ప్రజలను చైతన్యపరిచి అవినీతి రహిత మున్సిపాలిటీగా ఉంచుల్లో రేపు జరగబోయేటటువంటి రోజుల్లో కూడా దీన్ని అవినీతి మున్సిపాలిటీ కానీ అవినీతి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది, నా పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా ఎల్లారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు, రైతులకు, కార్మికులకు, కర్షకులకు
పూర్తిగా మాకు సహకరించినటువంటి అక్కలకు చెల్లెళ్లకు అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బంది కూడా, మా మున్సిపల్ కార్మికులకు, మున్సిపల్ స్టాఫ్కి, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, ఎవరైనా సరే నాకు అందరూ సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పాత్రికా విలేకరులు, ముఖ్యంగా కరోనా సమయంలో కూడా బ్రహ్మాండంగా సహకరించినటువంటి వ్యాపారవేత్తలు, ఎప్పుడు బంద్ చేయమంటే బంద్ చేసిర్రు. మరి అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఎప్పుడు కూడా మీ సేవలో మీ అందుబాటులో ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎల్లారెడ్డి పట్టణ ప్రజలందరికీ. తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు కాసుల బాలరాజుని పుష్పకమిచ్చి అభినందనలు తెలిపిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డపల్లి సుభాష్ రెడ్డి. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా ఉన్న కాసుల బాలరాజుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ పదవిని స్వీకరించడం అభినందనీయమని తెలిపారు. కాసుల బాలరాజ్ మరిన్ని ఉన్నత పదవుల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆగ్రోస్ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు కాసుల బాలరాజుని పుష్పగుచ్చం ఇచ్చి అభినందన తెలిపిన మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, అభినందన తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వీచేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావుకి మొక్కను బహుకరించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం మాల్, తుమ్మెద, లింగంపల్లి, తాండూరు గ్రామాల్లోని పట్టాదారు పాస్ పుస్తకాల గురించి జిల్లా కలెక్టర్తో వివరించడం జరిగింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి సర్వే చేయించి త్వరలో పాస్ పుస్తకాలు ఇప్పించే విధంగా చేస్తారని ఎమ్మెల్యేకి మాట ఇవ్వడం జరిగింది. జిల్లాలోని విద్యా సంస్థల స్కూల్ బస్సులు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు, వారి యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ల విద్యా సంస్థల బస్సు డ్రైవర్లకు మరియు యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల్లో స్కూల్ బస్సు ప్రమాదాలు తక్కువ జరిగాయని, ఈ సంవత్సరం స్కూల్ బస్సు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు, యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. స్కూల్ వద్ద పిల్లలు రోడ్డు దాటుతున్నప్పుడు డ్రైవర్లు సంయమనం పాటించడం, బస్సులు నడపాలని, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 98% బస్సులు ఫిట్నెస్ చేసుకున్నాయని, స్కూల్ బస్సు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు, యాజమాన్యం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, విశిష్ట అతిథిగా ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ సిబ్బంది, ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఇండియాలో ప్రతి 4 minutesలో ఒక డెత్ జరుగుతుంది బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ దేశంలో. ఎవ్రీ 4 minutes 1 person ఈజ్ డైయింగ్. సో సిమిలర్గా కామారెడ్డిలో కూడా సిమిలర్ స్లాట్స్ ఉండొచ్చు, లైక్ పాపులేషన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ రూల్స్ ఫాలో చేయాలి. స్కూల్ మేనేజ్మెంట్తో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ బస్ ఫిట్నెస్ చూడాలి, అన్ని పర్మిట్స్, ఇంజన్ చెకప్, అన్ని రూల్స్ ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ ఫాలో చేయాలి. ఇక్కడ కూడా
bus license, bus permit linked to the bus permit చేయకూడదు. And I request the transport officials also to check all the buses regularly. ఏమిటంటే చిన్నపిల్లలకి సంబంధించింది కాబట్టి ఎక్కడైనా మనం చూస్తాం ఊళ్ళో ఒక చిన్న బాబు పాప చనిపోతే కూడా ఊళ్ళందరూ వచ్చేస్తారు బయట గొడవ పెట్టుకోవడానికి. సో మనకి 0 యాక్సిడెంట్స్ అన్నది మన ధ్యేయంగా ఉండాలి. స్కూల్ పిల్లలకి సంబంధించి ఎటువంటి హాని వాళ్ళకి జరగకూడదు, ఒక యాక్సిడెంట్ కూడా జరగకూడదు అన్నది ఇట్ ఈస్ ఆల్ ఓవర్ మనందరి ధ్యేయం కూడా అదే అయి ఉండాలి. కారణాలు చెప్పారు ఎందుకు మరి స్కూల్ బస్సెస్ తోటి యాక్సిడెంట్స్ కావట్లేదు అంటే స్పీడ్ లిమిట్స్, డ్రైవర్స్ మంచిగా ఉన్నారు, వాళ్ళకి సూటబిలిటీ, ఎక్స్పీరియన్స్ వీటన్నిటి వల్ల కావట్లేదు అని చెప్పి. సో వెరీ అప్రిషియబుల్ ఇది. నా తరపు నుండి 2 విషయాలు. ఒకటి, ఈ 2 యాక్సిడెంట్స్ కూడా కాకుండా ఉండాలి అని మనం అందరం అనుకున్నాము. ఒక్కటి కూడా కాకుండా చేద్దాము జిల్లాలో, ఎందుకంటే ఆ స్కోపే ఉండకూడదు పిల్లలకి సంబంధించి. అండ్ స్కూల్ బస్సెస్తో పాటుగా మేనేజ్మెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆటోస్ ఉన్నాయి క్యారీ చేసుకున్నాను పిల్లల్ని. సో వీటిలో సిమిలర్ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే ఓవర్లోడింగ్ కానివ్వండి, డ్రైవర్స్ ఫిట్నెస్, సూటబిలిటీ, వీటి మీద కూడా మనం దృష్టి పెడితే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు స్కూల్ చిల్డ్రన్. అండ్ రీసెంట్గా సదాశివ్ నగర్, ఐ థింక్ 1 year అవుతున్నట్టుంది, సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో స్కూల్లో నుంచి బయటకు వచ్చిన ఒక బేబీకి యాక్సిడెంట్ అయింది అండ్ డెత్ అయింది. సో అది బస్సెస్ వెహికల్తో సంబంధం లేదు, బయట నుంచి వస్తున్న వెహికల్ ఏదో హిట్ చేస్తే ఒక చైల్డ్ చనిపోయారు. సో ఈ కేసు మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పర్టికులర్గా పాయింట్అవుట్ చేశారు, పిల్లలు పిచ్చి పిచ్చిగా చేస్తారు, వాళ్ళు పద్ధతిగా వెళ్తారని మనం అనుకోవడానికి లేదు. స్కూల్ బయట కూడా వాళ్ళు బస్సు కానివ్వండి, ఆటో కానివ్వండి, తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తుంటే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు వెళ్ళేదాకా మనమే బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. బికాస్ స్కూల్ ప్రిమైసెస్ బయట కూడా ఎవరికైనా అప్పచెప్పాలి మనము సంబంధించిన వాళ్ళకి. సో ఇది 2 నాకు నేను ఇవ్వాలనుకున్న సలహాలు. ఒకటి, ఆటోస్ ఇన్ అడిషన్ టు బస్సెస్. అండ్ 2, వీళ్ళు ఆర్డర్లీ ఫ్యాషన్లో బయటకు వెళ్తున్నారా లేదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా కూడా సేఫ్గా ఉన్నారా లేదా చూసుకోవడం. So I once again thank District Collector Garu and the Transport Department. కోరికల డే దినోత్సవం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం బాన్సువాడ పట్టణంలో అంగన్వాడీ టీచర్ల ఆయాలు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల ఆయాలకు 1 లక్ష రిటైర్మెంట్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, ఈ పెన్షన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ రమేష్ రాథోడ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ ప్రభుత్వం 65 సంవత్సరాలు నిండిన టీచర్లను ఆయాలను రిటైర్మెంట్ చేస్తామని చెబుతున్నారని, అయితే టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అలాగే సగం జీతం పెన్షన్ రూపంలో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్ల సంఘం నాయకురాలు మహాదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు పెన్షన్ ఇస్తామని పేర్కొన్నప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 50,000 మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుండి 1 రూపాయి కూడా రావడం లేదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఖలీల్, అంగన్వాడీల సంఘం నాయకురాలు మహాదేవి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. ఈరోజు కోరికల దినోత్సవం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ర్యాలీగా అందరం అంగన్వాడీ టీచర్లం వచ్చినాం. అయితే మాకు పోయిన గవర్నమెంట్ కూడా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 లక్ష ఆయమ్మకు, 2 లక్షలు టీచర్లకు ఇస్తామని అన్నారు. కానీ మొన్న మాత్రం ఈ గవర్నమెంట్ కూడా మొన్న ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష చేస్తాము అని అన్నారు. కానీ ఇప్పటిదాకా రిటైర్మెంట్స్ మాత్రం చెప్పకుండానే మూకుమ్మడిగా ఒక ఇండివిజువల్గా ఒక లెటర్లు పంపకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయాలు, టీచర్లు ఒకటే లెటర్ ఇచ్చి డిపార్ట్మెంట్కి ఇక వీళ్ళందరూ రిటైర్ కావాలి అని మాత్రమే చెప్పింది. అది చాలా తప్పు. ఇప్పుడు మనకు జాయిన్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఆర్డర్ కాపీ ఇస్తారు, అయితేనే మేము జాయిన్ అవుతాం. మరి రిటైర్మెంట్ అయినప్పుడు కూడా ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. అట్లా కాకుండా మూకుమ్మడిగా ఏదో ఆఫీస్కు లెటర్ పంపి ఫలానోళ్ళు వెళ్ళిపోవాలా, ఫలానోళ్ళు వెళ్ళిపోవడం అన్నది చాలా తప్పు. ఏదో గొర్రెల మందని ఎల్లగొట్టేసినట్టుంది. 40 ఏళ్ళు చేసిండ్రు ఒక్కొక్క ఆయమ్మ టీచర్ సర్వీసు. వాళ్ళకు ఓన్లీ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది 50,000. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 50,000 తప్ప రాష్ట్రం నుంచి మాకు ఇప్పుడు రూపాయి కూడా లేదు. అందరు చాలా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోయిన వాళ్ళు ఎట్లా బతకాలి? కనీసం 1 లక్ష రూపాయలు ఇచ్చి సగం జీతం పింఛన్ ఇస్తేనన్నా పెన్షన్ రూపంలో ఇస్తే
వాళ్ళు ఎట్లైనా జీవితం సాగదీస్తారు. ఇప్పుడు ఇది వెంటనే మాకు ఆయమ్మకు 1,00,000, టీచర్కు 2 లక్షలు అమలు చేయాలి. బాన్స్వాడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రభుత్వానికి, ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు వచ్చిన తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ అవుతుర్రో టీచర్లు 65 సంవత్సరాల తర్వాత మీరు రిటైర్మెంట్ చేస్తా అంటుర్రు, ఖచ్చితంగా చేయండి. కానీ మేము చెప్పేది ఒకటే, ఒక టీచర్కు 2 లక్షల రూపాయలు ఇవ్వండి, ఒక ఆయాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చేస్తున్న అంగన్వాడీ టీచర్లందరికీ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉంటా, మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అసలు బాలరాజును అభినందించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. స్కూల్ బస్సు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి, జిల్లా ఎస్పీ సింధు శర్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR 9 న్యూస్.